ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడే ముందు నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ కొలతతో మీరు కొలుస్తున్నారో ఆ కొలతతోనే ఒక దినము మీకు కూడా కొలవబడుతుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో తెలిసి చేస్తే ఖచ్చితంగా అది మీ నెత్తి మీద పడుతుంది. మీరు చేసేది మీ నెత్తి మీద పడుతుంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మానవుడు బ్రతుకుతున్నాడు కానీ స్వార్థమైన జీవితంతో బ్రతుకుతున్నాడు. అందుకని ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని మాటలు అంశం ఏమిటంటే మనిషి విలువ తెలిసినవాడు ధన్యుడు. అంశం ఏంటంటే మనిషి విలువ తెలిసినవాడు ధన్యుడు. ఎవరైతే మనిషి విలువ తెలుసుకుంటాడో వాడు ధన్యుడు అనే మాట మనం వినగలుగుతున్నాం. అది ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా తెలుసుకున్నవారు ధన్యులు. ఈ ధన్యత బ్రతుకు ఏంటి అంటే ఒక దినము ఈ భూమి మీద నువ్వు మంచిగా వెళ్తావు, ధన్యుడు బ్రతుకుతావు. తర్వాత దేవుణ్ణి చూసే బాధ్యత, ధన్యత నీకు వస్తుంది. ఎందుకంటే మనిషి విలువ తెలిసినవాడు మాత్రమే దేవుని ప్రేమతో నింపబడతాడు. వాడు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాడు. అందుకే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంది. మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు అనే సామెతలు 15:3 ఉన్నది. మీరు చదువుకోండి. బైబిల్ గ్రంథంలో, మన ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి వాక్యం కూడా మీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి వాక్యం కూడా ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మంచివారిని చెడ్డవారిని. నేను కొన్ని మాటలు మీతో వివరణగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. నెంబర్ 1, ప్రతి మనుషుడిని మనిషి అంటారు. నెంబర్ 2, మనిషి పుట్టాక మరలా మరణించాలి. నెంబర్ 3, ఈ భూమి మీద ఏవి కూడా మనతో రావు. ఒక దినము మనల్ని నిత్యాగ్ని నుంచి తప్పించలేవు. ఈ భూమి మీద మనం బ్రతికుంటుండగా దేన్నైతే మనం చూసి ఆశపడి ఉన్నామో, ఇది నేను రక్షిస్తుంది, డబ్బు రక్షిస్తుంది, ఈ వెండి రక్షిస్తుంది, బంగారం రక్షిస్తుంది, భూమి రక్షిస్తుంది, మా వాళ్ళు చాలామంది ఉన్నారు అని చాలామంది కొంచెం గర్వంతో, డబ్బున్న వాళ్ళే కానీ పేరు ప్రతిష్ఠ ఉన్నవారు కానీ గర్వంతో, అహంభావంతో ఉన్నారు. ఏవి కూడా మీతో రావు, ఏవి రక్షించవు కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. మనిషికి తోడు ఏది రాదు. ఒకటి మాత్రం వాస్తవం, మనిషిలో దేవుని ప్రేమగానే ఉంటే ఆ దేవుని ప్రేమ నిన్ను నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. మీరు మనిషి స్వభావంతో ఆలోచించొద్దనే 146 కీర్తన 3:4 రాజుల్ని కానీ మనుషుల్ని కానీ నమ్మకండి, వారు మట్టిపాలు అయిపోతారని చెప్పి దేవుడు మాట్లాడాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63 మనిషి కేవలము నిష్ప్రయోజనం అని ఉంది. ఎందుకంటే పుట్టాక మరణించక తప్పదు, నిష్ప్రయోజనం. ఈరోజు కొన్ని మాటలు శ్రద్ధ కలిగి వినండి. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎలా బ్రతుకుతున్నాను, స్వార్థంగా బ్రతుకుతున్నానా, కులాన్ని చూడకంటే అందరినీ ప్రేమిస్తున్నాను ఒకసారి ఆలోచించండి. కానీ సాటి మనిషిని ప్రేమించలేని నువ్వు మనిషివా మృగానివా ఒక్కసారి ఆలోచించు. సాటి మనిషిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మనుషులుగా బ్రతుకుతూ ధన్యుడిగా ఉంటారు. ఒక దినము దేవుణ్ణి చూస్తారు. ఒకవేళ సాటి మనిషిని నువ్వు ప్రేమించలేని మృగంగా ఉండి అంటరాని వాడిగా చూస్తే నీవు ఒక మృగంతో సమానం. మార్కు సువార్త 12:31 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ఈరోజు ఈ లౌకిక దేశంలో కులమతాలు లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నాం, ట్రైన్లో ప్రయాణిస్తున్నాం, ఫ్లైట్లో ప్రయాణిస్తున్నాం, భూమి మీద
నడుచుకుంటున్నాం, ఫంక్షన్లకు వెళుతున్నాం, అన్ని విధాలుగా చాలా చోట్ల అందరం కలిసే ఉంటున్నాం. కానీ కొంతమంది మతోన్మాదుల ద్వారా మనుషులు మృగాల్లా మారిపోతున్నారు. ఈ లోకంలో ఉన్నవాటితో స్నేహం చేసి, సాతానుతో స్నేహం చేసి, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, దేవుని ప్రేమను చల్లార్చుకొని బ్రతుకుతున్నాడు. వాణ్ణి మృగమే అనాలి. ఎందుకంటే దేవుడు ప్రేమను చల్లార్చుకున్నవాడు, మనుషుల ప్రేమే నిజమనుకున్నవాడు, ఈ లోకంలో ఉన్న సాతానుగాడి ప్రేమే నిజమనుకున్నవాడు మృగంతో సమానం. వాడు ఒక దినము యాతన పడతాడు. వాడితో పాటు శపించబడతారేమో ఒక్కసారి ఆలోచించండి. కులం మతం నీకు అడ్డమొస్తే ఒకరోజు నీవు అనుభవిస్తావు, నీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పినా మీకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, కులము మతము అనేది బైబిల్ గ్రంథం లేదు. కులము మతము అడ్డము ఉన్నది అని నీవు కానీ కులమతాలను పట్టుకొని ఏలబడితే, దేవుడు అంటాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరిలో ఉన్న ప్రభు అయి ఉన్నాడు. ఆయన అంటాడు నా ప్రేమతో మీరు నింపబడి ఎదుటివారిని ప్రేమించండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. మరణించి ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరణించి ఒక మనిషికి అంటే ఎలా అంటే ఒక మరణించిన మనిషి చాలామంది ఆ యొక్క బాడీని తీసుకెళ్ళేటప్పుడు చాలామంది జనాలు భుజాలు ఇస్తూ ఉంటారు. మరణించే మనిషికి నువ్వు భుజం ఎలాగైతే ఇస్తున్నావో, ఎలా తొందరపడి ముందుకు వెళుతున్నావో, ఆ బాడీని మోసుకుంటూ శ్మశానం వరకు వెళ్తున్నావో, నీవు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎలాగైతే మరణించే మనిషికి నువ్వు భుజం ఇచ్చి మోస్తున్నావో, అలాగే బ్రతికున్న మనిషికి చేయూతనివ్వాలని, అలాగే పోటీ పడాలని నా ఆశ. మరణించే మనిషిని మోసుకొని వెళుతుంటే నేను మొయ్యాలని ముందుకు వెళుతున్నా. నీవు బ్రతికుండి నీ ఎదురుగుంట ఎంతోమంది బాధలు పడుతున్న వారికి ఆ భుజం ఇచ్చినట్టే వారికి కూడా నువ్వు చేయూతనిచ్చి సహాయం చేసి ఆహారం పెడితే నీవు ధన్యుడివి. మానవత్వం బ్రతికించి నువ్వు మనిషిగా బ్రతికి, ధన్యుడిగా బ్రతికి, దేవుడు బిడ్డగా రుజువు చేసుకుంటావని. ఎప్పుడైతే నువ్వు ఒక మనిషికి భుజమిచ్చి, చనిపోయిన మనిషికి భుజమిచ్చి తొందరపాటు పడుతూ ముందుకు వెళ్తున్నావో మోసుకుంటూ, అలాగే ఒక మనిషి బాధల్లో ఉన్నవాడికి అలాగే తొందరపడి ముందుకు వెళ్ళి చేయూతనిస్తే నీ యొక్క మానవ జన్మకి ధన్యత వస్తుందని, మానవత్వం బ్రతికి ఉంటుందని, సాటి మనిషిని బ్రతికిస్తుందని నేను చెప్పగలుగుతున్నాను. దయచేసి అందరికీ వందనాలు. కులమతాలు లేకుండా మీ ప్రాంతంలో ఉన్నవారికి సహాయం చేయండి. మంచి మాటలు ఎవరైతే చెప్తారో, మంచిగా జీవించు అని ఎవరైతే చెబుతారో వాళ్ళందరూ దేవుడు కుమారులు కుమార్తెలుగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఎంతమందికి నచ్చుతాయో వారందరూ కూడా స్వార్థమైన బ్రతకంట, కులమతాలు చూడకంట దేవుని ప్రేమతో ముందుకు వెళ్ళాలని మీ బ్రదర్ శైలేష్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.